సినిమాయ నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు ది సినిమా ఇన్ఫో షో. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన సినిమా భారతీయుడు 2. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి పరిస్థితిని చూసిందో మనందరికీ తెలిసిందే. ఫ్యాన్స్ అని కాదు, యాంటీ ఫ్యాన్స్ అని కాదు, మూవీ లవర్స్ అందరూ కూడా యునానిమస్ గా సినిమాని రిజెక్ట్ చేశారు. పరాజయం, ఘోర పరాజయం. బాక్స్ ఆఫీస్ దగ్గర భారతీయుడు 2 మూవీ మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఆ పరాజయం కాస్ట్ 100 కోట్లు. ఒక సినిమాతో 100 కోట్ల నష్టం అంటే మామూలు విషయం కాదు. జీవితాలు తారుమారైపోతాయి. పోతే ఈ పరాజయానికి సంబంధించి మూల్యం మాత్రం ఎక్కువగా సినిమా నిర్మాత సుభాష్ కరణ్, ఆ తర్వాత డైరెక్టర్ శంకరే చెల్లిస్తున్నారు. ఈ మూవీ పరాజయానికి ప్రధానమైన కారణంగా అందరూ శంకర్ గారిని చూపిస్తున్నారు. నిజమే, అందులో అనుమానమే లేదు. ఆయనే ఈ పరాజయానికి బాధ్యుడు. డైరెక్టర్ శంకర్ కి ఓ బ్రాండ్ ఉంది. ఆ బ్రాండ్ ని బేస్ చేసుకునే, ఆ బ్రాండ్ మీద నమ్మకంతోనే నిర్మాత ఈ సినిమా కోసం భారీగా ఖర్చు పెట్టారు. పోతే సినిమాలో మాత్రం శంకర్ బ్రాండ్ కు తగ్గ ఎంటర్టైన్మెంట్ కనిపించలేదు. ఆయన మార్కు విశేషం సినిమాలో కనిపించకపోయినా సినిమా పరాజయానికి ఆయనే కారణం అయినా ఆయనకు సంబంధించి ఎవరు కూడా వెటకారంగా మాట్లాడటం లేదు. శంకర్ కు సంబంధించి అసూయ ఆనందం కూడా ఎవరు పట్టడం లేదు. ఎక్కువ మంది ఈ పరాజయాన్ని ఓ సానుభూతితో కూడిన ఓటమిగానే చూస్తున్నారు. అక్కడి వరకే ఆగటం లేదు. ఆ ఓటమిని చాలా మంది పర్సనల్ గా తీసుకుని బాధపడిపోతున్నారు. చెప్పలేనంతగా బాధపడిపోతున్నారు. భారతీయుడు 2 సినిమా చూసి వచ్చిన తర్వాత చాలా మంది చెప్తున్న మాట ఒకటే, బాధగా ఉందబ్బా, బాధగా ఉందబ్బా, ఆయన ఇలాంటి సినిమా తీయటమేంటబ్బా అని ఒకటే బాధపడిపోతున్నారు. సినిమా బాగాలేదంటే జనరల్ గా ఆడియన్స్ తిట్టుకుంటారు. మామూలుగా కాదు, పరిమితికి మించి గట్టిగా తిట్టుకుంటారు. కానీ శంకర్ గారి గురించి ఎవరు కూడా అలా ఫీల్ అవ్వట్లేదు. బాధపడుతున్నారు అంటే ఆయన మీద అందరికి ఎంత అభిమానం ఉందో అర్థం చేసుకోవాలి. శంకర్ పని అయిపోయింది, ఆయనలో గుజ్జు అడుగంటిపోయింది అని చమత్కారాలు ఆడుతున్న వాళ్ళు మాక్సిమం కనిపించట్లేదు. ఆయనకి ఎందుకు అలా జరుగుతుంది, ఆయన ఇలాంటి సినిమాలు ఎందుకు చేస్తున్నారు అని మదన పడిపోతున్న వాళ్ళే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఎందుకు అలా శంకర్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు అంటే, కొన్ని పరాజయాలు చూసి ఆయన టాలెంట్ ని తక్కువ చేయడానికి లేదు. గతంలో ఆయన చేసిన సినిమాలు కళాత్మక సంచలనాలు. క్రియేటర్ కి ఎక్స్పైరీ డేట్ ఉండొచ్చు, కానీ ఆ క్రియేటర్ క్రియేట్ చేసిన కళకి మాత్రం ఎక్స్పైరీ డేట్ అంటూ ఉండనే ఉండదు. శంకర్ రూపొందించిన జెంటిల్ మ్యాన్, భారతీయుడు, ప్రేమికుడు, ఒకే ఒక్కడు ఈ సినిమాలు తరాల పాటు మూవీ లవర్స్ ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాయి. ఇండియాలో ఉన్న ఫిల్మ్ మేకర్స్ ని ఇన్స్పైర్ చేస్తూనే ఉంటాయి. ఎటువంటి అనుమానం లేదు, ఎవరికి అనుమానం కూడా ఉండదు. ఇండియన్ సినిమాలకు సంబంధించి డైరెక్టర్ శంకర్ ఒక లెజెండ్. అలాంటి లెజెండ్ గడువు ముగిసిపోయిందా? ఆయనలో టాలెంట్ ఎక్స్పైర్ అయిపోయిందా? భారతీయుడు 2 సినిమా చూస్తే ఆ అనుమానమే చాలా మందికి బలంగా కలుగుతుంది. పోతే అది నిజం కాదు, నిజం కాకూడదు అనే అందరూ బలంగా కోరుకోవాలి. ఎందుకంటే శంకర్ పని అప్పుడే అయిపోకూడదు. ఇండియన్ సినిమాకి ఆయన చేయాల్సింది ఇంకా ఉంది. పెద్దగా ఇండియన్ సినిమాలకి మార్కెట్ లేనప్పుడే మిరాకిల్స్ చేశారు ఆయన. సౌత్ ఇండియన్ మార్కెట్ ని బేస్ చేసుకుని ఆయన చేసిన అద్భుతాలు పెద్ద పెద్ద సాహసాలనే చెప్పాలి. టెక్నాలజీకి సంబంధించి మిగతా ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ సరైన అవగాహనతో లేని టైంలోనే అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకుని విజువల్ అద్భుతం చేసి చూపెట్టారు ఆయన సినిమాల్లో. అలాంటి లెజెండ్ ఇప్పుడు ఎంతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ మార్కెట్ లో అవైలబిలిటీలో ఉన్న టైంలో వెనక్కి తగ్గటం కరెక్ట్ కాదు. ఇండియన్ సినిమాని ప్రపంచ వేదిక మీద సగర్వంగా నిలబెట్టగల సమర్థ ఇండియన్ దర్శకుల్లో ఆయన కూడా ఒకరు. ఒకప్పుడు హాలీవుడ్ సినిమాలతో ఇండియా నుండి ఎవరు పోటీ పడతారా అంటే టాప్ లిస్ట్ లో ఉండేవారు శంకర్. అలాంటి ఆయన ఆగకూడదు, తగ్గకూడదు. బాకీ ఉన్నారు ఇండియన్ సినిమాకి. ఓకే, ఆయన తగ్గకూడదు, అద్భుతమైన సినిమాలు తీయాల్సిందే. కానీ ఏం జరిగింది భారతీయుడు 2 మూవీలో? ఎందుకని ఆ సినిమా తేలిపోయింది? ఒక విషయం మాత్రం అర్థమవుతుంది, అంతకు ముందుతో పోల్చుకుంటే శంకర్ గారిలో కాన్ఫిడెన్స్ తగ్గింది. అప్పట్లో ఆయన కాన్ఫిడెన్స్ వేరే రకంగా ఉండేది. ఇప్పుడు భారతీయుడు 2 మూవీ కోసం కనిపించిన ప్రతి ప్రెస్ మీట్ లోనూ ఆయన కొంచెం లో కాన్ఫిడెన్స్ తోనే కనిపించారు. క్రియేటివిటీ పరంగా ఆయన డౌన్ అవటానికి ప్రధానమైన కారణంగా సుజాత గారి మరణాన్ని చూపెడుతున్నారు. ఆయన లేకపోవటం మూలంగానే క్రియేటివ్ గా బాగా వీక్ అయిపోయారు శంకర్ అని మాట్లాడుతున్నారు. పోతే అదొక్కటే కారణం అయి ఉండకపోవచ్చు, వేరే కారణాలు కూడా ఉంటాయి అని కొట్టిపారేయలేని విషయం. ప్రధానంగా మానసికంగా మాత్రం ఆయన ఇబ్బంది పడుతున్నారని అర్థమవుతుంది. మనిషిలో ఉండే మైండ్ ఒక విచిత్రమైన వ్యవస్థ. కొన్ని అననుకూల పరిస్థితుల్ని బేస్ చేసుకుని భయంకరమైన రీతిలో మనిషిని డౌన్ చేసేస్తది. అదే మనసు ఒక చిన్న హోప్ ని పట్టుకుని సామాన్యమైన మనిషిని తీసుకుని వెళ్లి ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టుద్ది. సో
మైండ్ ఆయనతో ఏదో స్పెషల్ గేమ్ ఆడుతుందని అనిపిస్తుంది. లేకపోతే ఏంటి, ఒకప్పుడు ఆయనలో ఎలాంటి ఫైర్ ఉండేది, ఆ ఫైర్ భారతీయుడు 2 సినిమా చూసిన తర్వాత తగ్గిందని అనిపించింది. ప్రతి మనిషిలోనూ ఇంటర్నల్ గా ఒక ఫైర్ ఉంటది. అది బగబగ కణకణ మండుతున్నంత సేపు కూడా సంచలనాల మీద సంచలనాలు చేసుకుంటా వెళ్తారు. పోతే పరిస్థితులు అన్ని వేళలా ఒకే రకంగా ఉండవు. కొన్నిసార్లు అన్ఫేవరబుల్ కండిషన్స్ వస్తాయి. అప్పుడు నిప్పు కూడా చెదపట్టుద్ది. సరైన వ్యవస్థ ఏర్పాటు చేసి పెట్టకపోతే మంచు కురిసే ప్రాంతంలో నిప్పు మీద మంచు గడ్డగట్టుద్ది. పోతే అదే ఎండ్ కాదు. అనుకూలమైన పరిస్థితి వచ్చినప్పుడు గాలి రావచ్చు. ఆ గాలి నిప్పుకి తోడైతే నిప్పు జ్వలిస్తది. అది పెద్ద ప్రజ్వలనం అవ్వచ్చు. శంకర్ గారు కూడా ఇప్పుడు ప్రజ్వలనాన్ని రేకెత్తించే గాలి, అనుకూలమైన గాలి అవసరమని అనిపిస్తా ఉంది. ఆయన పనిచేస్తున్న విధానాన్ని చూస్తే అంతకు ముందు ఒకేసారి 2 సినిమాలు చేసేవాళ్ళు కాదు. రిస్కీ కమిట్మెంట్స్ తీసుకున్నారు. దాని మూలంగా ఎక్కువ ప్రెషర్ ని బేర్ చేయాల్సి వస్తుంది ఆయన. సో ఆ ప్రెషర్ మొత్తాన్ని తీసి అవతల పారేసి సిస్టమ్ మొత్తాన్ని ఒకసారి షట్ డౌన్ చేసి రీస్టార్ట్ చేస్తే లెజెండ్ శంకర్ కంబ్యాక్ అవ్వచ్చు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ మూవీకి సంబంధించి ఇంకా వర్క్ బాకీ ఉంది. ఆ వర్క్ లోకి వెళ్లే ముందే ఒకసారి రీస్టార్ట్ బటన్ ని నొక్కి శంకర్ పనిలోకి దిగితే ఆ సినిమా పరిస్థితి వేరుగా ఉంటది అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. భారతీయుడు 2 మూవీని తీసిన మైండ్ సెట్ తోనే గేమ్ చేంజర్ మూవీని కూడా శంకర్ తీశారు అంటే మాత్రం సినిమాకి సంబంధించిన సిచ్యువేషన్ లో డేంజర్ ని ఎక్స్పెక్ట్ చేయాల్సిందే. కానీ అలా జరుగుండదు. స్పెషల్ కమిట్మెంట్ తోనే గేమ్ చేంజర్ మూవీని శంకర్ చేసుంటారు అనే మనస్ఫూర్తిగా తెలుగు మూవీ లవర్స్ అందరూ కోరుకుంటున్నారు. అదే జరుగుండాలి. భారతీయుడు 2 మాదిరి గేమ్ చేంజర్ ఉండకూడదు. గేమ్ చేంజర్ మూవీతో లెజెండ్ శంకర్ కంబ్యాక్ అవ్వాలి. అలా జరిగితే మాత్రం ఎక్సలెంట్ ఉంటది. ఆ ఎక్సలెంట్ మూమెంట్స్ ని ఎంజాయ్ చేయడం కోసం తెలుగు మూవీ లవర్స్ అందరూ వెయిట్ చేస్తా ఉంటారు. గేమ్ చేంజర్ మూవీతో ఎట్లా అయినా సరే కంబ్యాక్ అవ్వండి శంకర్ గారు ప్లీజ్. ఎందుకంటే డైరెక్టర్ శంకర్ ఫస్ట్ టైం తెలుగులో ఒక సినిమా చేస్తున్నారు. ఆ సినిమా తెలుగు ప్రేక్షకులకి, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఓ మెమరీగా మిగిలిపోవాలి. గేమ్ చేంజర్ మూవీకి సంబంధించి తెలుగు ప్రేక్షకుల కోరిక మన్నించబడాలి. గేమ్ చేంజర్ మూవీతో శంకర్ మార్క్ మెస్మరైజింగ్ మాస్ ఎంటర్టైన్మెంట్ ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ అందరూ ఎంజాయ్ చేయాలి. అది జరుగుద్ది, జరగాలనే కోరుకుందాం. ఇంకా చూసుకుంటే కల్కి మూవీ కలిసి వచ్చిన హాలిడే అడ్వాంటేజ్ ని ఉపయోగించుకుని ఇంకొంచెం లాభాలని పెంచుకుంది. మొహరం హాలిడేని ఉపయోగించుకుని 2 తెలుగు స్టేట్స్ వరకు కల్కి మూవీ 2.5 కోట్ల వరకు షేర్ చూసింది. మంగళవారం నాడు కూడా సినిమా 1 కోటికి పైన షేర్ చూసింది 2 తెలుగు స్టేట్స్ వరకు. బుధవారం నాడు చూసుకుంటే 1.5 కోటి పైన షేర్ రిపోర్ట్ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ట్రాకర్స్, ట్రేడ్ ఎక్స్పర్ట్స్ లెక్కల ప్రకారం కూడా 1000 కోట్ల గ్రాస్ మార్క్ దగ్గరకు వచ్చేసింది. 21 రోజుల రన్ తర్వాత కల్కి మూవీ మరో 10 కోట్ల గ్రాస్ వస్తే అందరి లెక్కల ప్రకారం కూడా సినిమా 1000 కోట్ల గ్రాస్ మార్క్ ని క్రాస్ చేసేస్తుంది. అది ఖచ్చితంగా జరుగుద్ది. ఎందుకంటే రాబోయే వీకెండ్ లో కూడా సినిమా గట్టిగానే థియేటర్స్ ని చేతిలో పెట్టుకుంది. సినిమా మీద ఆడియన్స్ ఇంట్రెస్ట్ కూడా యాక్టివ్ గానే కనపడుతుంది. సో ఎటువంటి కండిషన్స్ లేకుండా పర్ఫెక్ట్ 1000 కోట్ల గ్రాస్ ఫిల్మ్ అని అనిపించుకుంటది కల్కి మూవీ ఫుల్ రన్ లో. కంగ్రాచులేషన్స్ టు టీమ్ కల్కి 2898 ఏరి. ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.